శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశము నష్టపోయినటువంటి ద్రవ్యం లభించాలంటే ఏం చేయాలి. ముందుగా మనం నష్టపోయిన ద్రవ్యం లభించాలంటే ఉదయాన్నే స్నానము చేసి ఎప్పుడైతే వర్జ్యం ఉంటుందో వర్జ్య సమయంలో దీపారాధన చేసి సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించాలి. దీని ద్వారా మనం నష్టపోయినటువంటి ద్రవ్యము కానీ వస్తువు కానీ లభిస్తుంది. ఉదాహరణకు ఇంట్లో ఎక్కడో వస్తువు పెట్టాం, ఆ వస్తువు లభించడం లేదు, కంగారు పడిపోతున్నాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మనసారా ధ్యానం చేస్తూ చేస్తూ వెతికినా 108 మార్లు ఆ మంత్రము స్మరిస్తూ ఇంట్లో ద్రవ్యాన్ని కానీ వస్తువుని కానీ వెతకండి, లభించేస్తుంది. లేదు, నష్టపోయినటువంటి ద్రవ్యం ఉంటుంది, డబ్బులు పోగొట్టుకున్నాం, లేదా మనకు ఫలానా వ్యక్తి నుండి డబ్బు రావలసింది, రావలసినటువంటి డబ్బును మనం త్వరగా రాబట్టుకోవాలి అంటే ఉదయాన్నే స్నానము చేసి మొదటి రోజు వర్జ్యములో దీపారాధనము చేసి తడిగుడ్డలపై నిలబడి సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపిస్తూ కార్తవీర్యార్జునుని యొక్క పటాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని చూస్తూ ప్రతినిత్యము 501 మారు జపిస్తే 40 రోజుల్లో మన నష్టపోయినటువంటి ద్రవ్యం అనేది తప్పకుండా ఆ వ్యక్తికి సుబుద్ధి కలిగి ఇవ్వాల్సినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి ఇస్తాడు. ఎంతో తిరుగుతున్నాం, ఫలానా వ్యక్తి నుండి రావలసినటువంటి డబ్బు రాలేక ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో మార్లు ప్రార్థించాం, అన్నీ చేసాం, ఎన్ని చేసినా కానీ ఆ డబ్బు ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను మీ డబ్బు అని చెప్తుంటాడు. కానీ డబ్బు మాత్రం ఇవ్వడానికి అతని మనస్సు ఇష్టపడటం లేదు. కానీ ఈ మంత్ర జపం చేయడం వల్ల ఈ విధముగా 40 రోజుల పాటు కార్తవీర్యార్జునుని యొక్క మంత్ర పఠనం చేయడం వల్ల తప్పకుండా అతని ద్రవ్యం అనేది అతనికి సుబుద్ధి కలిగి తీసుకొని వచ్చి ఇస్తాడు. దాంట్లో ఏ విధమైనటువంటి సంశయం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి తమ ద్రవ్యాన్ని రాబట్టుకోగలరు. రెండవ విషయము, నష్టపోతాం, ఎక్కడో పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నటువంటి ద్రవ్యాన్ని లభించడం కొరకు కానీ లేదా వస్తువు ఎక్కడో పోగొట్టుకున్నాం, దానికి కూడా ఈ మంత్రపఠాన్ని ప్రతినిత్యము 1000 మార్లు జపించినట్లయితే ఎవరిదో ఒకరి ద్వారానైనా లభించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం. Like and subscribe Eagle Media Works.